కోరుకొండ ఊరి చివర అనమాట. ఒక కోరుకొండకు తగ్గట్టుగానే పేరుకి తగ్గట్టుగానే కోరుకొండ అనే గ్రామంలో ఈస్ట్ గోదావరి. ఇక్కడ బుద్ధుడికి సంబంధించి కొన్ని అవశేషాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడూ గుర్తించింది. దీన్ని గుర్తించి మంచి ఇక్కడ ఇదే కొండ మీద పాండవులు కూడా తిరిగారనే ఉన్నాయి ఆనవాళ్ళు. అవి ఇక్కడ కట్టి గవర్నమెంట్ వారు సందర్శకుల అర్థం బాగా చేశారు. కానీ చాలా హైట్ ఉంది, కొండ ఎక్కాలి, చాలా మెట్లు ఉన్నాయి. కొండ చాలా ఎత్తుందండి. అద్భుతం, మహా అద్భుతం అన్నమాట. ఈ కొండల్ని ఇప్పుడు కొన్ని వందల ఏళ్ల క్రితం తొలిచి ఇందులో తపస్సులు చేసేవారు. అందులో ప్రథముడు బుద్ధుడు, ఆయన పేరుని ఉండిపోయింది కొండ కోరుకొండ. బుద్ధిస్టు తర్వాత పాండవులు కూడా ఇక్కడ తిరిగారని పాండవుల కొండ అని చెప్పి పేరు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించి దీన్ని మంచి ఇచ్చారు. చాలా వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా కష్టపడి ఎక్కాం మెట్లు మేము. చాలా ఉంది వ్యూ. ఇక్కడ ఈవినింగ్ టైం లేదా ఈవినింగ్ 4 కల్లా 3:30, 4 కల్లా వస్తే గోదావరి కూడా అవతల కనిపిస్తుంది. అటు ఎక్కడో మరి అది మునిగిపోయి ఆ ప్రాంతం అంతా గోదావరి కనిపిస్తుంది చూడండి. ఇక్కడికి మునిగిపోయింది ప్రాంతం అంతా. అదిగో వాటర్. ఇంకా బైక్ ఎక్కాలి, కానీ మేము ఎక్కలేక ఆగిపోయామన్నమాట. ఇక్కడ సుమారుగా 100 మెట్లు ఎక్కాం కొండపైకి. ఇది క్లోజప్లో తీస్తాను దగ్గరగా. ఇది ఏదో లోపల దీనికి రూమ్లా కట్టారు. ఇందులో ఎంత ఓకే, పాండవులకు సంబంధించి విగ్రహాలు, ప్రతిమలు దీనికి మెస్ పెట్టారు. చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి కొండలు, రాళ్ళు. వీటిని ఎలా తొలిచారో, ఎలా మలిచారో, ఎంతమంది కొలిచారో. అద్భుతం, చాలా బాగుంది మాకైతే. కాకపోతే మట్టి మధ్యాహ్నం అవ్వడం వల్ల కాలగర్భంలో కలిసిపోతాయి ఇలాంటివి. చరిత్ర చెప్పుకోవడానికి మన పిల్లల తరాలకు వాళ్ళకి ఉండాలి. అందుకనే ఇదేంటి ఇక్కడ గొయ్యిలో పెట్టారు. వాటర్ అండి, వాటర్ కూడా ఇక్కడ ఏదో పెట్టారు వీళ్ళు. ఇగో వాటర్ అన్నమాట. ఇది వాటర్ కోసం దీన్ని ఇలా హోల్ చేసి పెట్టారు. దీన్ని కొండని హోల్ చేసి, రాయే మొత్తం స్టోన్ కదా, దీనికి ఇలా వాటర్ ఇందులో స్టోరేజ్ అనమాట. అప్పట్లోనే చూడు వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఎలా ఉందో, న్యాచురల్ అనమాట. వర్షపు నీరు, కొండల్లో వచ్చి నీరు ఇక్కడ దిగి ఎక్సలెంట్. ఇక ఈ 4 మెట్లు ఎక్కుదానండి. మంచి ప్లేస్లో పిల్లలకు చూపించాలి ఖచ్చితంగా. అందుకే ముందు వచ్చాను, ఇవన్నీ చూసుకొని ఒక టైంలో. ఇంకా ఉన్నాయి సినిమా సార్, ఇంకా ఉంది కొండ పైన, కానీ ఇంకా ఎక్కలేములే. ఎంత హైట్లో ఎన్ని కనపడతాయి చూసండి. ఎంత హైట్లో ఉన్నాం మనం. రీసౌండ్ వస్తుంది. లోపలికి వచ్చాను. రూము ఎంతో లేదు, మా ఎంతో బెడ్రూమ్ సైజ్ కూడా లేదు. చాలా రీసౌండ్ అయితే చాలా రీసౌండ్ వస్తుంది. నాకు తెలిసిన ఒక మంచి డైలాగ్ చెప్తాను, తల్లిదండ్రుల మీద చెప్తాను ఫస్ట్. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాభ్య పూజ